హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. లాస్ట్ వీడియోలో మనం పుష్ బటన్ గురించి అండ్ పుల్ అప్ అండ్ పుల్ డౌన్ రెసిస్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ సర్క్యూట్స్కి ప్రోగ్రామ్ రాద్దాం. సో వీటికి మనకు కావాల్సింది ఒక పుష్ బటన్. సో ఈ పుష్ బటన్లో ఈ 2 ఎండ్స్ షార్ట్ అయి ఉండవు, ఈ 2 ఎండ్స్ షార్ట్ అయి ఉంటాయి. సో షార్ట్ అవ్వని 2 ఎండ్స్ని మనం బ్రెడ్ బోర్డ్ మీద ప్లేస్ చేద్దాం. ఇప్పుడు మనం పుల్-అప్ రెసిస్టర్కి ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి మనం పుల్-అప్ రెసిస్టర్ యొక్క సర్క్యూట్ని చూద్దాం. ఒక ఎండ్ వచ్చేసరికి 5 voltsకి విత్ 10K రెసిస్టర్తో అండ్ ఒకటి రీడ్ పిన్కి వెళ్ళింది అండ్ ఒక పిన్ వచ్చేసరికి గ్రౌండ్ పిన్కి వెళ్ళింది. సో ఈ విధంగా మనం సర్క్యూట్ని కలుపుదాం. ఇప్పుడు నేను 10K రెసిస్టర్ని స్విచ్ యొక్క ఒక ఎండ్కి కనెక్ట్ చేస్తున్నా. సో నేను జంపర్ కేబుల్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తాను, ఎందుకంటే అక్కడ మళ్ళీ రీడ్ పిన్ ఒకటి కనెక్ట్ చేయాలి కాబట్టి. సో జంపర్ కేబుల్ యూజ్ చేసి ప్లేస్ చేస్తున్నా 10K రెసిస్టర్ని అక్కడ. సో ఇప్పుడు నేను 10K రెసిస్టర్ని ప్లేస్ చేస్తా. ఇప్పుడు పుష్ బటన్ యొక్క అనదర్ ఎండ్ వచ్చేసరికి రెసిస్టర్ కలపని ఎండ్ వచ్చేసరికి డైరెక్ట్గా గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. అండ్ రెసిస్టర్ యొక్క లాస్ట్ ఎండ్ వచ్చేసరికి 5 voltsకి అండ్ రెసిస్టర్కి స్విచ్కి మిడిల్ ఉన్న ఎండ్ వచ్చేసరికి రీడ్ పిన్కి కనెక్ట్ చేస్తాం. సో గ్రౌండ్ పిన్కి అండ్ 5 volts పిన్ని 5 voltsకి, ఇంకా రీడ్ పిన్ ఉంది, ఆ రీడ్ పిన్ 7th పిన్కి కనెక్ట్ చేస్తున్నా. సో అయితే స్విచ్ కనెక్షన్ అయితే అయిపోయింది. దీంతోపాటు నేను ఇంకొక కనెక్షన్ చేసుకుంటున్నా, అదే ఎల్ఈడికి. సో ఒక ఎల్ఈడి అండ్ 1K రెసిస్టర్ ఒకటి యూజ్ చేస్తున్నా. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎండ్. పాజిటివ్ ఎండ్ వచ్చేసరికి రీడ్ పిన్కి కనెక్ట్ చేసుకోవాలి, నెగిటివ్ ఎండ్ వచ్చేసరికి గ్రౌండ్కి కనెక్ట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో చెప్పాను స్టార్టింగ్లోనే. సో పాజిటివ్ ఎండ్ ద్వారా ఒక 1K రెసిస్టర్, దాన్ని 6th పిన్కి కనెక్ట్ చేస్తున్నా అండ్ గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేస్తున్నా. సో ఇంతటితో సర్క్యూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. మొత్తం కనెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకసారి చూసుకుందాం. సో 5 volts త్రూ 10K రెసిస్టర్ అండ్ రీడ్ పిన్ అండ్ గ్రౌండ్ పిన్. సో సర్క్యూట్ కనెక్షన్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంట్ బటన్కి ఒక వేరియబుల్ ఇంట్ బటన్ పిన్, మనం బటన్ పిన్ దేనికి కనెక్ట్ చేసాం 7th పిన్ కాబట్టి 7 అండ్ బటన్ రీడ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, ఎందుకంటే ఆ బటన్లో రీడ్ అయిన వాల్యూ బటన్ పిన్ వాల్యూ ఈ బటన్ రీడ్ వాల్యూలో స్టోర్ అవుతుంది. సో బటన్ పిన్ =7, దాంట్లో ఉన్న వాల్యూ బటన్ రీడ్లో స్టోర్ అవుతుంది. ఇంటూ ఎల్ఈడి పిన్ =6 కనెక్ట్ చేసాం కాబట్టి 6 అండ్ ఇంటూ డిలేకి DAL =500 తీసుకుంటున్నా, అంటే ½ సెకండ్ డిలే ఒకటి తీసుకుంటున్నా. ఇప్పుడు వైడ్ సెటప్లో ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ తీసుకోవాలి కాబట్టి పిన్ మోడ్ PINMODA పిన్ మోడ్ బటన్ పిన్ ఎల్ఈడి పిన్. ఎల్ఈడి అంటే మనకి అవుట్పుట్ PUT అవుట్పుట్ సెమీకోలన్
అండ్ పిన్ మోడ్. ఇక్కడ స్విచ్ అనేది ఏంటి మనకి ఇన్పుట్. సో దీని ద్వారా మనం ఆర్డునోకి ఇన్పుట్ ఇస్తాం కాబట్టి పిన్ మోడ్ బటన్ పిన్ కామా ఇన్పుట్. కామా INPUT ఇన్పుట్ అండ్ సీరియల్ డేటాని రీడ్ చేసుకోవాలి కాబట్టి సీరియల్ డాట్ బిగిన్ 9600 బాడ్ రేట్ serial డాట్ BAGIN 9600 మనం తీసుకునే బాడ్ రేట్ వచ్చి 9600. సో వైడ్ సెటప్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం వైడ్ లూప్ మనం మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి వైడ్ లూప్లో ఇక్కడ మనం బటన్ పిన్ని దేంట్లో రీడ్ చేసుకుంటున్నాం, బటన్ రీడ్లో చేసుకుంటున్నాం కాబట్టి బటన్ రీడ్ BUTTON బటన్ రీడ్ ఈక్వల్ టు మన డిజిటల్ వాల్యూస్ని రీడ్ చేసుకోవడానికి యూజ్ చేసే కమాండ్ వచ్చేసరికి డిజిటల్ రీడ్. ఈ పుష్ బటన్లో ఉన్న వాల్యూని రీడ్ చేసుకోవడానికి మనం డిజిటల్ రీడ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో డిజిటల్ క్యాపిటల్ RED డిజిటల్ రీడ్. దీంట్లో ఉన్న వాల్యూని రీడ్ చేసుకుంటున్నాం బటన్ పిన్లో కాబట్టి BUTTON బటన్ పిన్ క్లోజ్ సెమీకోలన్. ఇక్కడ బటన్ రీడ్ ఉంది చూసారా, దీని వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుందంటే బటన్ పిన్ మీద. ఇప్పుడు బటన్ పిన్ పుష్ చేసాం అనుకోండి, అది ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మొత్తం బటన్ రీడ్లో స్టోర్ చేసుకుంటుంది. 0 అయితే 0 స్టోర్ చేసుకుంటే 1 అయితే 1 చేసుకుంటుంది. ఇప్పుడు ఈ బటన్ రీడ్ని ప్రింట్ చేయాలంటే సీరియల్ డాట్ ప్రింట్ ln బటన్ రీడ్ సెమీకోలన్. సో ఇప్పుడు DELAY ఆల్రెడీ మనం డిలేకి ఒక వేరియబుల్ తీసుకున్నాం DEL సెమీకోలన్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. కంపైలింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయింది. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని డంప్ చేద్దాం. ఆర్డునోని కనెక్ట్ చేసా కంప్యూటర్కి. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఆర్డునోలోకి డంప్ చేద్దాం. అప్లోడింగ్. ఇప్పుడు మనం సీరియల్ మానిటర్ ఆన్ చేద్దాం. ఇక్కడ పుష్ బటన్ మనం పుష్ చేయకుండానే 1 రీడ్ చేసుకుంటుంది, ఎందుకంటే ఇది పుల్ అప్ కాబట్టి ఇది 1ని రీడ్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది గ్రౌండ్ ద్వారా లేదు కాబట్టి 1 రీడ్ చేసుకుంటుంది. అదే మనం పుష్ చేసాం అనుకోండి వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, సో అది 0ని రీడ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను పుష్ బటన్ని పుష్ చేస్తున్నా చూడండి. సో మనం పుష్ చేసినప్పుడు ఇది 0ని రీడ్ చేస్తుంది, అది పుష్ చేయకుండా ఉన్నప్పుడు 1 రీడ్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ పుష్ బటన్ యూస్ చేసి ఆ ఎల్ఈడిని ఎలా ఆన్ చేయాలో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ వర్క్స్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.